మనం చూసాం. అసలు ఈ రోజున ఇక్కడ ఇలా ఉంటామని కానీ మనందరం కలిసి ఒక చోట కూడి ఆ మహాదేవుని గణపరుస్తామని కానీ మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. దేవుడు మన జీవితాన్ని ఎంతో ప్రేమించి మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రండి, పరిశుద్ధ లేఖనము నుండి చక్కని శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. యిర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం అలా పెట్టి ఉంచండి. ఈ యొక్క గడిచిన దినాలలో జరిగిన ఆ భయంకరమైన సంభవాలు మనం ఎన్నో చూసాం. ఈ యొక్క నూతన సంవత్సరం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మనసులో ఉంచిన ఈ యొక్క మాటను, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన మాటను మీ ముందుంచాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. అది ఏమిటి అంటే నేను చదువుతున్నాను చూడండి. 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు. రెండవ భాగాన్ని నేను చదువుతున్నాను. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. దేవుడు నిశ్చయముగా ఈ సంవత్సర కాలంలో ఈ వాగ్దానాన్ని మన జీవితంలో అక్షరాల నెరవేర్చును గాక. అందరు చెప్పండి ఆమేనని. అందరు అనుకోండి ఆమేనని. ఆమేన్. దేవుడు మనల్ని గూర్చి ఆయన పలికినది ఏంటి అనంటే శుభవార్త. అది మన జీవితంలో శుభాన్ని కలగ చేయాలని, మన జీవితంలో అది మేలుకరంగా ఉండాలని, మన జీవితంలో అది ఒక ఉన్నతమైన పరిస్థితుల్లోనికి నడిపించాలని గడిచిన దినాలన్నీ కూడా దేవుడు మనల్ని కాపాడి, గడిచిన దినాలన్నిటిలోనూ కూడా దేవుడు మనకు తోడై ఉండి నేటి వరకు మనల్ని నడిపించుచూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము గడిచిన దినాలను ఆలోచన చేసుకున్నప్పుడు ఏదైతే చేయాలని చాలా ప్రయత్నాలు చేశాం కానీ చేయలేకపోయాం. గడిచిన దినాల్లో ఎన్నో మన జీవితంలో జరగాలి అని మనం కోరుకున్నాము కానీ అది ఆశలు అడి ఆశలుగానే మిగిలిపోయాయి. గడిచిన దినాల్లో ఏదైతే మనము ప్రారంభించాలి అని అనుకున్నామో అది మన జీవితంలో ప్రారంభమే కాలేకపోయింది. అయితే ఈ మాట దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఈ మాట దేవుడు ప్రవక్త నోట ఎందుకు ఉంచాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇదే అధ్యాయము పై వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఒక రాజు వారిని చెర తీసుకుని పోయినప్పుడు వారు ఆ రాజు వారిని పట్టుకుని వారి ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను, వారి ప్రాంతాల్లో ఉన్న సమస్తాన్ని ఆయన చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వారు ఏదైతే ఆశపడుతున్నారో వారి జీవితంలో అది జరగట్లేదు. వారు ఏదైతే తలుస్తున్నారో వారి జీవితంలో అది జరగట్లేదు. చాలా కష్టపడుతున్నారు కానీ ఆ కష్టార్జితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని వీరు తలుస్తున్నారు కానీ వారి జీవితంలో ఆశీర్వాదం అనేది చూడలేకపోతున్నారు. దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో చెరలోనికి వెళ్ళిపోయిన వారిని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూచాడు వారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కూడా గడిచిన సంవత్సర కాలం అంతా కూడా ఎన్నో ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, ఎన్నో రకాలైన అననుకూల పరిస్థితుల గుండా, భయంకరమైన వ్యాధుల గుండా ప్రపంచమంతా నడిపించబడడం మన కన్నులతో మనం చూసాం. అవునంటారా కాదంటారు? ఈ రోజున దేవుడు మనల్ని బ్రతికించి, దేవుడు మనల్ని కాపాడి మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ చూడండి. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నేను నెరవేర్చబోతూ ఉన్నాను. గట్టిగా ఆమేనని చెప్తాం. హల్లెలూయా. ఆయన మనల్ని గూర్చి ఎప్పుడు కూడా శుభవచనమే పలుకుతాడు. కొంతమంది చూడండి, వారు వారి బిడ్డలకు శాపాన్ని పలుకుతారు. వారి పొరుగు వారు ఆశీర్వదించబడినప్పుడు శాపవచనాలు పలుకుతారు. అనేక మంది అనేక రకాలైన శాపాలలో నడిపించబడతారు. అయితే మనం ఆరాధించుచూ ఉన్న దేవుడు మన జీవితాల్లో శుభం కలగాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఈ మాట పైన ఒక మాట రాయబడింది. అది ఏంటంటే యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు అని.
దేవుడు ఆజ్ఞాపించాడు అనంటే, దేవుని నోట నుండి ఒక వాక్కు బయలుదేరింది అనంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆజ్ఞ. ఆజ్ఞాపించాడంటే అది తప్పనిసరిగా నిశ్చయముగా జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఆయన ఏదైనా శాసించాడు, ఆజ్ఞాపించాడు అనంటే ఆ ఆజ్ఞ తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. కానీ ఈ మాట చెప్పింది ఏదో ఒక రాష్ట్రానికో లేక ఒక వర్గానికో లేక ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. మన అందరికీ రక్షణాధారముగా సిద్ధపరచబడిన యేసుక్రీస్తు మనతో చెబుతున్న మాట, నేను మిమ్మును గూర్చి సెలవిచ్చిన శుభవార్త నెరవేర్చబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటూ ఆ నెరవేర్చిన తర్వాత నేను మిమ్మల్ని దర్శించాలని ఇష్టపడుతున్నాను. ఆయన మన జీవితంలో ఏమి శుభవచనం పలుకుతాడు? ఆయన మన జీవితంలో ఏ శుభాన్ని పలకాలని ఆశపడుతున్నాడు? ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మనందరికీ సుపరిచితమైన మాట, ఒక కుగ్రామంలో ఏ కోశాన కూడా ఎన్నిక లేని ఒక చిన్న గ్రామంలో ఒక బీద కుటుంబం ఉంది. ఆ బీద కుటుంబం గురించి పట్టించుకునేవారు పెద్దగా ఎవరు ఉండరు. ఆ ఊరు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు. ఇలాంటి అందరి చేత తృణీకరించబడిన, అందరి చేత హీనపరచబడుతున్న, ఎవరు కూడా పట్టించుకోలేని ఒక చిన్న కుగ్రామంలో చిన్న పేద ఇంటిలో ఉన్న ఒక కన్యకను దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చూచి పక్కోలు మాట్లాడేవారు కాదండి. ఆ చుట్టూ ఉన్న వారు వీరు తిన్నారా లేదా అని పట్టించుకున్న సందర్భాలు కూడా లేవు. అలాంటిది పరమనందున్న తండ్రి ఆయన వారిని పట్టించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో మీరు నడిపించబడుతున్నా, అయ్యా ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో ఎన్నో ఇంతవరకు మేము చూసాం, ఈ నూతన సంవత్సరంలోనైనా మా జీవితంలో శుభం కలగాలని మేము ఆశపడుతున్నాం, ఈ నూతన సంవత్సరంలోనైనా మా జీవితంలో ఒక శుభకార్యం లేక ఆనందకరమైన జీవితాన్ని మేము చేయాలని ఇష్టపడుతున్నాం అని గనక మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దర్శించాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏదో ధనవంతులకే దేవుడు కాదండి. ఆయన ఏదో దరిద్రులకు మాత్రమే దేవుడు కాదండి. ఆయన ఒక వర్గానికి మాత్రమే దేవుడు కాదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి దగ్గరగా చప్పలు కొడేసేనామని కనబడుతాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీవు ఏ వయసులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఈ చెరలోనికి వెళ్ళిన వారు వండుకుంటున్నారు కానీ తినలేకపోతున్నారు, కష్టపడుతున్నారు కానీ వారి కష్టార్జితం వారి బిడ్డలకు ఉపయోగించుకోలేకపోతున్నారు. గడిచిన సంవత్సర దినాల్లో ఎన్నో ఇబ్బందులు కూడా నడిపించబడిన ఈ ప్రజలను దేవుడు చూచాడు. చూచి వారితో చెప్తున్న మాట, నేను మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన ఆ శుభవార్త నేను నెరవేర్చాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరియా ఆ చిన్న కుగ్రామంలో ఆ పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా, అయ్యో నేను బీద బిడ్డని కదా, నాకు ఎవరు చూస్తారు, నా పరిస్థితులు ఎవరు పట్టించుకుంటారు, నా జీవితం ఎలాగా అని తల్లిదండ్రుల పెంపకంలో చక్కగా నడిపించబడుతూ ఉండినా, ఆమెకు మంచి వయసు వచ్చిన తర్వాత ఒక మంచి యవనస్తుని చూసి ప్రదానం కూడా జరగబడింది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై, మీ తల్లిదండ్రులకు మీరు ఆ చక్కని ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు మారుతూ ఉండినప్పుడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది చెప్తున్న మాట లేదు అని ఒకవేళ మీరు అంటూ ఉన్నారేమో. ఈ మరియా తన ఇంటిలో ఉండి ఆ విధంగా నడిపించబడుతూ ఉండినప్పుడు ప్రభు దూత ఆమె యొద్దకు పంపబడినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున 34వ కీర్తనలో మనకు బాగా తెలిసిన మాట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ
ఆయన దూత కావలుండి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ జీవితంలో ఎంతవరకు నిన్ను కాపాడి, ఎంతవరకు నిన్ను సురక్షితంగా ఉంచి, ఎంతవరకు నిన్ను నడిపించిన దేవుడు తన ఉద్దేశం ఏంటి అనంటే, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావని, నీవు ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని. ఒకవేళ నిన్ను చూసి నీ జీవితంలో నువ్వు శుభం చూడవు, నీ జీవితంలో మంచి దినాలు నువ్వు చూడవు, నీ జీవితంలో ఇక మంచి జరగదు అని ఒకవేళ ఎవరైనా ఏ విధము చేతనైనా నిన్ను అనినా, నిన్ను సృష్టించిన దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరియతో పరలోకము నుండి దిగి వచ్చిన దూత చెప్తున్న మాట ఏంటండి? అందరూ కూడా ఆ మాట చూద్దాం. చూడండి, లూకా శుభవర్తమానం, అందరు తీయండి. లూకా శుభవర్తమానం 1వ అధ్యాయం, అందరూ కూడా తీద్దాం. చూడండి, లూకా శుభవర్తమానం 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏంటి ఆ శుభము అనంటే, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి అసలు ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని ఉండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈ మరియను దేవుని దూత దర్శించి చెబుతున్న శుభవర్తమానం ఏంటో తెలుసా? మరియా, ఎన్నో భయాల మధ్యలో నీవు ఉన్నావు, కలవరాల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నావు. నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఇక ఈ బీద పరిస్థితుల్లోనే అయిపోవాలా, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరా, నా జీవితంలో నేను మేలు చూడనా అని ఒకవేళ నీవు నీ మనసులో ఏదో ఆలోచన చేసుకుంటూ ఉన్నావు. అయితే నీకు శుభము కలుగును గాక అనే మాట అక్కడ వాడబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శుభం ఏమిటి అనంటే, ప్రభువు నీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ప్రభువు నీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీలో జన్మించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసయ్య మీకు తోడుగా నడవాలని ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. యేసయ్య మీతో నడిచి ఆయన మీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీకు తోడుగా ఉండాలి అని అంటే, ఆయన మీతో నడుస్తున్నప్పుడు ఆయనకు కాదని, ఆయనతో మీరు మాట్లాడకుండా, ఆయనను మీరు పట్టించుకోనకుండా, ఆయన ఇంతవరకు ఏదో జరిగిందిలే, ఇక నా జీవితంలో ఇక మంచి అన్నది జరగదులే అన్న విషయంలో మీరు అలా ముందుకు వెళ్ళిపోకూడదు. యేసయ్య మీతో ఉండాలని. గడిచిన దినాల్లో ఎన్నో రకాలైన పరిస్థితులు కూడా మీరు నడిపించబడ్డారు. అక్కడ వాడబడిన మాట భయపడకు, భయపడకు. ప్రపంచం ఈ రోజున కలవరాల మధ్యలో ఉంది. ప్రపంచం ఈ రోజున భయముతో భయంకరమైన రీతిలో వణికిపోతూ ఉంది. అయితే మీకు శుభం కలగాలి అనంటే, మీ జీవితంలో ఆయన తోడుంటే మీరు భయపడకుండా జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలవరాల మధ్యలో నడిపించబడుతూ, ఇరుకుల మధ్యలో కుటుంబాన్ని ఈడవలేని పరిస్థితుల్లో, యవన జీవితంలో ఏదో తోడు దొరికితే చాలు అని వారు దేవుణ్ణి కాకుండా ఏదో 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 ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటే, దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీ జీవితంలో శుభం కలగాలంటే మీ జీవితంలో యేసు జన్మించాలి. యేసయ్య లేకుండా మన జీవితంలో భయం పోదు. బీద పరిస్థితుల్లో ఉన్న మరియ దగ్గరకు దేవుని దూత పంపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంతవరకు దేవుని దూత మనల్ని కాపాడుచు ఇంతవరకు నడిపించడానికి 2020 సంవత్సరం వచ్చిందంటే మనందరం కూడా చెప్పుకున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అని. అవునంటారు కాదంటారా? 2020 అంటే 2020 అన్ని డబలే అనుకున్నాం మనం. 2020 అంటే డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అని, రెట్టింపు దీవెన అనుకున్నాం. కానీ ఈ సంవత్సరంలో ఎన్నో విషాదకరమైన పరిస్థితులు మనం చూసాం. మనకు అయిన వారు మనకు లేకుండా పోయారు. మన చుట్టూ ఉన్న పెద్దలు, ప్రపంచాన్ని చక్కగా నడిపించే పెద్దలు అనేక మంది చనిపోయారు. ఇంకా బాధాకరమైన విషయం, ఎంతో పరిశుద్ధులైన దైవజనులు కూడా చనిపోయారు.
అయితే మనం చనిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? మనము ఇంకా బ్రతికుండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు ఏడుపులోనే నిట్టూర్పులోనే ఉండాలన్నది కాదు, ఈ భయముతోనే, ఇంకా భయముతోనే. న్యూస్ చూడండి, లేక ఏదైనా సోషల్ మీడియా చూడండి, ఎటు చూచిన భయమే, ఎటు చూచిన భయమే. అయితే యేసయ్య నీ జీవితంలో ఉంటే, యేసయ్య నీ జీవితంలో పుడితే, మరియా నేను నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఆమె ఒక మాట అందండి, అసలు నాకు ఇది ఎలా జరుగుతుందయ్యా? అసలు నా జీవితంలో జరుగుతుందా? ఈ భయం పోతుందా? ఒకటి తర్వాత ఒకటి అసలు తట్టుకోలేని యొక్క భయాలు లేక బాధలు జీవితంలో ఒకదాని వెంబడ ఒకటి తరమబడుతూ ఉన్నాయే. నా జీవితంలో భయపడకుండా జీవించే ఆ అవకాశం నా జీవితంలో కుదురుతుందా అని ఆలోచన చేస్తూ తొందరపడుతూ ఉండినప్పుడు అప్పుడు చూడండి, పేజ్ తిప్పి చూడదాం ఒకసారి. లూకా సువార్తలోనే 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అందరు గట్టిగా చప్పలు కొట్టేస్తున్నామని కనపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని మాట మీకు వినబడుతున్నప్పుడు, దేవుని మాట మీ యొద్దకు వస్తున్నప్పుడు మీరు కూడా అనవలసింది ఏంటో తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఈ రోజున అనేక మంది స్నేహితుల మాట విని చెడిపోయిన వారు అనేక మంది ఉంటారు. సంవత్సరం ప్రారంభమైంది అనంటే మా జీవితంలో శుభం కలగాలని చెప్పి ఆ శుభం కొరకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్న వారు ప్రపంచంలో ఉంటారు. నేను ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఆయన ఇలాగే న్యూ ఇయర్ వస్తే ఒక ఆయన వచ్చాడండి. వచ్చిన తర్వాత నేను డ్యూటీ నుండి ఇంట్లోకి వస్తే ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎవరితోటి మాట్లాడట్లా. అంకుల్ గారు ఏమైంది, ఏమన్నా బాగలేదా, ఆరోగ్యం ఏదైనా సమస్యగా ఉందా, ఏంటి మీకు సమస్య అంటే ఆయన ఒక క్యాలెండర్ అక్కడ చూపించి, ఈ సంవత్సరం కూడా బాగలేదండి, ఈ సంవత్సరం కూడా మా రాసి బాగలేదండి. అయ్యో, క్యాలెండర్లో ఒక పేపర్ చూసే నీ జీవితాన్ని నువ్వు నిర్ధారించేసుకుంటున్నావే. మీరేం కంగారు పడకండి, ప్రభు గొప్పోడు. ఆయన తన దూతను పంపి నీ కొరకు ఏదైనా చేస్తాడు. ఆయన మీరేం కంగారు పడొద్దు, ప్రభువుని బట్టి మీరు ధైర్యంగా ఉండండి అంటే ఆ పేపర్ చూసి కంగారు అయిపోతున్నాడు ఆయన. కొంతమంది చూడండి, జీవితంలో శుభం కలగాలని ఇంట్లో ఏదో రకంగా మీ జీవితంలో ఎందుకు పైకి రావట్లేదు, మీరు ఎందుకు మీ జీవితంలో గడిచిన సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు అని అంటే గనక ఒక బ్యాగ్ వేసుకుని ఆ పెట్లో చిలకనెట్టుకొని జరిగేది చెబుతాం. మీరు ఎప్పుడు మీ ఊర్లో చిలకలు తిరగవా? మా ఊర్లో తిరుగుతాయండి. జరిగేది చెబుతాం, జరగబోయేది చెబుతాం అని చెప్పి ఆ చిలకట్టుకొని తిరుగుతుంటే నిజంగానే జరిగేది చెప్తారా, నిజంగానే జరగబోయేది చెప్తారా? అయ్యా రండి 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 అని చెప్పి ఆడికి సాపేసి కూర్చోబెట్టి చిలక చెప్పమ్మా అని చెప్తే చిలక చక్కగా ఊపుకుంటా బయటకు వచ్చి ఒక్కొక్క పేపరు ఒక్కొక్క కార్డు తీస్తుంటే ఓ దిక్కున ఆగింది. వింటున్నారండి? ఆ కార్డు తీసిన తర్వాత ఆ కార్డు చూసి వీళ్ళు వాళ్ళ భవిష్యత్తు చెప్తారట. అప్పుడు చూసి ఈ చిలక జాతకమోడు చెప్తాడు అనమాట, నీ గుమ్మాలు ఇటున్నాయి, నీ జీవితంలో శుభం కలగాలంటే ఈ గుమ్మాలు తీసి ఆ పక్కెట్టాల, ఆ కిటికీలు తీసి ఈ పక్కెట్టాలంటే అయ్యగారు మేమే అప్పు చేసి కట్టాం ఇల్లి, ఇప్పుడు నీ మాటిని గనక మేము చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొంత అప్పు తెచ్చి, ఇప్పుడు అప్పులు సాలవన్నట్టుగా ఇంకో కొంత అప్పు తెచ్చి ఇప్పుడు ఇటు తిప్పి అటు కడితే శుభం కలిగిందండి జీవితంలో? ఒకవేళ నిజంగా గనక చిలక జాతకం చెప్పినట్టే గనక నీ జీవితంలో శుభమని నువ్వు నిర్ధారించుకుంటే ఆడ అసలు చిలకట్టుకుని తిరుగుతాడా? ఆలోచిస్తున్నారు అందరూ. చిలకట్టుకుని తిరుగుతాడు ఆడ ఆశీర్వదించబడిపోడా? వింటున్నారని చెప్పే మాట. అందు గురించి ఈ రోజున ప్రభు తన వాక్కును పంపి మీతో చెప్తున్న మాట, నేను మీకు శుభవచనము తెలియచేసి దానిని నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు మరియా ఎలాగైతే అయ్యా నేను ప్రభు దాసురాలని, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు
తర్వాత మరియమ్మ గురించి మనం చూస్తాం. తర్వాత తరాలు తరాలు ధన్యురాలను పాడారు ఆవిడ గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో శిలక జాతకమోడు చెప్పే మాట ఇంటి నువ్వు పాడైపోతావు. కొంతమంది స్నేహితుల మాట నీ జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే, నీ జీవితంలో శుభం కలగాలంటే నువ్వు ఎవరి మాట వినాలో గుర్తించాలి. ఈ సంవత్సరం వరకు నిన్ను బ్రతికించి, ఈ సంవత్సరం వరకు నిన్ను నడిపించి, ఈ సంవత్సరం వరకు నిన్ను పోషించి, నిన్ను ఈ సమయము వరకు నిన్ను నడిపించి నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు శుభమగునుగాక, నీకు శుభమగునుగాక ఆయన చెప్తున్నప్పుడు, అయ్యా నీ మాట చొప్పున నేను చేస్తాను, నువ్వు నాకు తోడుగా ఉంటానంటున్నావు, నాకు భయం లేకుండా నడిపిస్తానంటున్నావు, అయ్యా నీ మాట చొప్పున నేను చేస్తాను. ఆయన మాట చొప్పున నువ్వు చేస్తే నీకు అంత శుభమే కలుగుతుంది. కానీ సాతానుగాడికి, ఈ అపవాది గాడుకున్న ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసండి? ఆయన మాట విన్నవాడు నిన్ను. ఇక్కడ యవనస్తులు కూడా వెనకాల నుంచి వింటున్నారు. మీ కొరకు నేను చెప్తున్న మాట, యేసయ్య ఏదైతే మాట నీకు స్ట్రిక్ట్ గా చెప్పాడో ఆ మాటను సాతానుగా డైల్యూట్ చేస్తాడు. ఏదేను వనంలో ఆదమ్మ గారు ఉన్నారు కదండి. ఆదమ్మ మన అమ్మగారు, హవ్వ ఎవరండి ఇంకా ఆదమ్మ గారు ఉన్నారు కదండి. ప్రతి చల్ల పూట యేసయ్య వారిని దర్శిస్తూ ఉంటే, అబ్బబ్బబ్బా ఏ పనులున్నా వదిలిపెట్టేసి, ప్రభువా నేను ఎలా ఉంటాను, తర్వాత నేను ఏం చేయాలి, నా భవిష్యత్ ఏంటి, ఇవన్నీ ఒకరికొకరు మాట్లాడుకుంటే ఉంటే ప్రతి చల్ల పూట వారి యొక్క జీవితంలో ఎంత ఆనందమయమైన క్షణాలు వారు చూస్తూ ఉన్నారంటే, చాలా ఆనందంగా వారి జీవితం నడిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎంతో ఆనందంగా, ఆప్యాయంగా దేవుని మాట విని ఆ చొప్పున వారు చేస్తూ ఉన్నప్పుడు మంచి ఫలాలన్నీ వారు అనుభవిస్తూ ఉన్నారు. కష్టపడకుండా, వారి జీవితంలో చెమట అన్నది చూడకుండా, వారి జీవితంలో ముళ్ళు అన్నది లేకుండా చక్కని రీతిలో వారు నడిపించబడుతున్నారు. ఈ లోపల ఆదమ్ గారు ఏదో బిజీగా ఉన్నారు, హవ్వమ్మ గారు అక్కడ కొంచెం సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. ఏం చూసుకుంటున్నారండి? సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. ఈ లోపల ఒక మెసేజ్ వచ్చింది, హాయ్. వింటున్నారా? హాయ్ అని వస్తే, అమ్మో ఎప్పుడు కూడా యేసయ్య మెసేజ్లు వచ్చాయి, ఒక్కసారిగా అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది, నాకు పని ఏంటి అని అనుకోవాలి కదండి ఈ మనిషి. హాయ్ అని పెడితే ఈవిడ హలో అంది. వింటున్నారా? నీకు అనవసరం కదరా మెసేజ్, ఎందుకు చూడాలి? చూసి మనకు తెలిసిన నెంబర్ కదా, నోరు కూసుని కూర్చోవాలండి ఈ మనిషి. హాయ్ అనేటప్పటికి ఈమె హలో అంది. హలో అనేటప్పటికి ఇద్దరికి మాట కలిసింది కదండి. ఈ మాట కలిసేటప్పటికి దేవుడు ఏదైనా తినొద్దన్నాడా? అబ్బా అంతకన్నా ముందండి, ఇది నిజమా? ఇప్పుడు ఏమనాలండి ఈవిడ? నేను ఏదేలో ఉన్నది నిజం, దేవుడు వస్తున్నది నిజం, నేను చక్కగా బ్రతుకుతున్నది నిజం, నిజం కాకపోతే అంటే కొబ్బరి చెప్తా అనాలి కదండి ఈ మనిషి. నిజం కాకపోతే అబద్ధమా నోర్మై అనాలి కదండి. లేదండి, మాట కలిసి, అయ్యి బాబోయ్ నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, నా ముక్కులో నువ్వే, నా సొవ్వుల్లో నువ్వే, అన్నట్లో నువ్వే, అమ్మో అస్సలు ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా వచ్చిందండి ఓ ప్రశ్న, నిజమా? క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుందండి? నిజమా? చదువుకున్న పిల్లలు చెప్పండి, క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది? ప్రశ్నాపత్రంలో అన్ని నిజమా? ప్రశ్న అన్నది ప్రారంభమైంది ఆడి దగ్గర నుంచి. విన్నారా? జీవితంలో సమాధానం లేకోకుండా అన్ని ప్రశ్నలే. ఈ ఏడు పిల్లకి పెళ్లి చేస్తామా, ఈ ఏడు ఇల్లు కడతామా, ఈ ఏడు మేము అది చేస్తామా, ఈ ఏడు ఇది ఇలాగా, ఈ ఏడు ఎలాగా, అలాగా అన్ని ప్రశ్నలే. సమాధానం అసలు లేదు. టెన్షన్ పెరిగిపోతుంది కొంతమందికి. ఈ సంవత్సరమైన మా జీవితంలో శుభం కలుగుతుందా అనే అనేక రకాలైన ప్రశ్నలతో మనిషి హృదయం నిండిపోయి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. యవనస్తులారు వింటున్నారా? యేసయ్య మాట వింటే నీ జీవితం ఆశీర్వదించబడుతుందని యేసయ్య మాట వినకోకుండా చేయడమే ఇడు పని. ఇప్పుడు నేను ఎవరితోటైనా మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా ఫోన్ చేశారు అనుకోండి, ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తుందండి? టీట్ 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 ఎంగేజ్ వచ్చి కాసేపటికి యువర్ సబ్స్క్రైబర్ ఇస్ అనదర్ కాల్, చాలా బిజీగా ఉన్నాడు ఈయన, వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు నోర్మి అని చెప్తుంది కదండి. ఈ రోజున అనేక మంది యవనస్తుల జీవితాలు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు దేవునితో
మాట్లాడటం మానేసి ఆయన మాట వినడం మానేస్తే సాతానుగాడు హాయ్ అని మెసేజ్ పెట్టినప్పటికీ వెంటనే ఇంకా చూడండి 10 గంటలకు ఫోన్ ఆన్ చేసి చూడండి, యువర్ ఆన్లైన్. 1 గంటకు చూడండి, యువర్ ఆన్లైన్. ఏం పనిరా నీకు? 1 గంట అయింది, పడుకోవచ్చు కదా. పడుకోడండి వీడు, ఎప్పుడు ఆన్లైనే. ఎవరు మెసేజ్ పెడతారా? బిల్ గేట్స్ తమ్ముళ్ళలాగా నెక్స్ట్ షేర్ ఎవరికి ఇవ్వాలి చూసారండి. సాతానుగాడు చెప్పే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడైతే ఇది నిజమా అనేటప్పటికీ నిజమే అనాలి కదండి. ఇదేదో ఎక్కడ వేరే సౌండ్ వస్తుందని భయపడాలి కదండి. భయపడకుండా బరి తెగించి మాట కలిపి తినొద్దన్నాడా అనేటప్పటికీ అన్ని తినమన్నాడు కానీ ఇది ఒకటే తినొద్దన్నాడు. తినొద్దన్నాడా? మేము తినము. యేసయ్య చెప్పాడు మేము తినము, మేము ఆశీర్వదించబడతాం, మా జీవితంలో శుభం కలగాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి పొరపాటును కూడా మేము సాతానుగాడి మాట వినము అన్నప్పటికీ యేసు మనతో చాలా పవర్ఫుల్గా ఉన్నావు నువ్వు, నీతో నాకు ఎందుకులే అని ఇడుకున్న ఒక మంచి పేరు ఏంటంటే, ఇడుకున్న పేరులో ఒక మంచి పేరు ఏంటంటే సిగ్గులేనుడు. ఏం పేరండి? మీకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పట్లేదు ఏంటి ఆయన పేరు? ఏం పేరండి? సిగ్గుడు. వీడికి ఒక్కసారి యేసునామములో పో అన్నామనుకో పోతాడు. మళ్ళీ కాసేపటికి వచ్చి హాయ్. ఎప్పుడు ఖాళీగా ఉంటావా? ఎప్పుడు రిప్లై వస్తుందా? అందు గురించి కొంతమంది యవనస్తులు చూడండి, అన్న ట్రై చేశానన్నా పట్టలేదన్నా. ఓరి నీ పనికి మళ్ళీ ట్రైంగ్. చూసారండి, సాతానుగాడు చేసే పనులన్నీ ఇలాగుంటాయి. ఈమెకు ఎన్నిసార్లు మొత్తం మీద ప్రయత్నం చేసి అవ్వమ్మ గారిని ఆయన ట్రాక్ లోకి లాక్కుని, సరే నువ్వు తినొద్దన్నాడని అంత స్ట్రిక్ట్ గా చెప్తున్నావు కాబట్టి నువ్వు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా? వింటున్నారా? నేను కనపడుతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పగలరేమో చూడండి. హల్లెలూయా. తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడండి. నిజమే కదా, తినొద్దన్నాడు అంతే, చూడొద్దన్నాడా అని చెప్పి మేడం గారు టిక్కు నడుచుకుంటూ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నిన్ను తినొద్దన్నాడు కానీ ముట్టుకోవద్దన్నాడా అనేటప్పటికీ నిజమే కదా, తినొద్దన్నాడు కానీ ముట్టుకోవద్దన్నాడు అంటే పొన్ని. సండే స్కూల్ పిల్లలు అడుగుతారు కదా క్వశ్చన్, అసలు ఈ తలకాయ పూటంతది లేకుండా ఉండవు సరిపోను కదన్నా కదా. తినొద్దన్నాడు కానీ ముట్టుకోవద్దన్నాడు అంటే నిజమే కదా అని చెప్పి జస్ట్ టచ్ చేసిన, అమ్మా ఎంత బాగుందో, అందు గురించి తినొద్దన్నాడు యేసయ్య. తాగితే కిక్ నీకు ఏం తెలుస్తుందన్నా? ఒక్క పెగ్గెత్తే ఆ కిక్కే వేరు, ఆ సిగరెట్ తాగితే ఆ కిక్కే వేరు. వింటున్నారండి? ఇలాగా చాలా ముట్టుకునేటప్పటికి చాలా బాగుంది. తినొద్దు, నేను తిన్నావు అంటుంది ఇవిడ, నువ్వు తినొద్దు అంటాడా? ఇప్పుడు నిన్ను తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడా? వింటున్నారా? తినొద్దనే అన్నాడు కానీ నిన్ను కొయ్యొద్దన్నాడా అని చెప్పి నిజమే కదా, కొయ్యొద్దనే అన్నాడు ఏంటండి, కొయ్యమన్నాడు అని చెప్పి ఈమె చక్కగా కోసిందండి. కోసిన తర్వాత వింటున్నారని నేను చెప్పే మాట, ఇప్పుడు పండు కాయ తినొద్దన్నాడు కానీ మొక్క తినొద్దన్నాడా? వింటున్నారా నేను చెప్పే మాట? యవనస్తులారా వింటున్నారా? చిన్నదే కదన్నా, పర్వాలేదన్నా, చిన్నదే కదా. వింటున్నారా నేను చెప్పే మాట? ఇప్పుడు ఈవిడ నిజమే కదా, కాయ తినొద్దన్నాడు కానీ చిన్న స్లైస్ తినొద్దన్నాడా అని చెప్పి స్లైస్ నోట్లో వేసుకునేటప్పటికి గాల్లో తేలినట్టుందన్న. గాల్లో తేలినట్టు అనిపించి నిజమే కదా, ఇంతవరకు నేను కిక్ మిస్ అయిపోయాను, ఇంతవరకు నా ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయానని చెప్పి తినేసిన తర్వాత ఆమె తినడం మాత్రమే కాదండి, ఏమని ప్రమాణం చేశావు నువ్వు? కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును అనారోగ్యమందును మరణము మనల్ని ఎడబాపు వరకు నేను నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేసావు కదా, మరి ఆయన సంగతి ఏంటి అన్నప్పటికీ ఈవిడ తిని మళ్ళీ ఇంకోటి కోసి హ్యాండ్ బ్యాగ్లు వేసుకుని బయలుదేరిందండి ఇంటికి. తర్వాత ఏం జరిగిందో తెలుసు కదండి. శుభం కలగవలసిన జీవితాలు, శుభప్రదమైన జీవితాలు, యవనం అనేది శ్రేష్టమైనది, యవన జీవితం అనేది ఉన్నతమైనది, బలమైనది. ఈ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాల్సిన యవనస్తులు
యవనస్తులను సాతానుగాడు ఏదో రకంగా, ఏదో చిన్నదానికి, ఏదో ఒక చిన్న ఆశ చూపించి నీ జీవితంలో నాశనాన్ని ఆ దారికి మలుపుతూ నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మారుస్తున్నాడు. గడిచిన సంవత్సరాల్లో జరిగింది ఎన్నో చూసావు. ఎంతో మంది రోడ్ల మీద చనిపోయారు. ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద కొన ఊపిరితో పోరాడుతున్నారు. అయితే నీ జీవితంలో క్షేమాన్నిచ్చి, నీ జీవితంలో ఉన్నతమైన కృపనిచ్చి, నీ జీవితంలో క్షేమాన్ని నలుదిశలుగా చేసి దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? గడిచిన దినాల్లో నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు. గడిచిన దినాల్లో నీవు ఎన్నో నా మాట వినకుండా ప్రయోజనకరమైన నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నేను నీ జీవితంలో శుభం కలగ చేయాలని ఇష్టపడుతున్నాను. నీవు ఆయన మాట వినగలిగితే, నీవు ఆయన మాటకు విధేయత చూపగలిగితే, దేవుడు ఈ సంవత్సరాన్ని నీ జీవితంలో శుభకరమైన సంవత్సరంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! దగ్గరగా చెబుతాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో నీ తల్లి గర్భంలో దేవుడిని పుట్టించాడు. ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఏడుస్తూనే నీ జీవితం గడపాలని కాదు. ఈ మరియు భవిష్యత్తు గురించి ఎన్నో రకాలైన ప్రణాళికలు వేసుకుంటూ ఉంది. అది చేయాలి, ఇది చేయాలి అని, ఎన్నెన్నో సంపాదించాలని, ఎన్నెన్నో చేయాలని, లేక నా కుటుంబానికి దీవెనకరంగా నేను మార్చబడాలని, ఆశీర్వాదకరంగా మా ఊరికి నేను ఉండాలని ఎన్నో రకాలైన ప్రణాళికలు కలిగి ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని మాట ఆమెకు వినబడినప్పుడు, నేను ఇమ్మానుయేలుగా నీతో ఉండాలని ఇష్టపడుతున్నా, నీతో నడవాలని ఇష్టపడుతున్నా, నేను నీ గర్భములో అంటే నీలో పుట్టాలని ఇష్టపడుతున్నా. క్రిస్మస్ అంటే క్రీస్తు నేడు పుట్టాడు, ఎక్కడో పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు, అక్కడెక్కడో పుట్టాడని కాదు. నీ జీవితంలో పుట్టాలి, నీలో పుట్టాలి. నీలో పుట్టాలని ఆశపడిన ఆ ప్రభుకు నువ్వు స్థానం ఇవ్వగలిగితే, ఆయన మాట వినుట వలన కలిగే ఆశీర్వాదాలన్నీ దేవుడు నీ జీవితంలో సంపూర్తిగా ఇవ్వాలని మీరు ఆశపడితే, మీ జీవితంలో శుభము మీరు చూడాలని ఇష్టపడితే, మీరు చేయవలసినది మరి అన్నది, అయ్యా నీ దాసురాలను నీ మాట చొప్పున నేను చేస్తాను. శిష్యులే దేవుని తెలుసుకున్న వారే, వారికి యేసు ప్రభు తెలుసు. అన్ని ఆ చేపలు పట్టడంలో చాలా నేర్పరితనం, మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకుంది. వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ తో, వాళ్ళకున్న స్టడీస్ తో, వాళ్ళకున్న టెక్నాలజీతో వారు చాలా కష్టపడుతున్నారు. రాత్రంతా కష్టపడుతూనే ఉన్నారు. ఒక్క చేప కూడా చెప్పండి ఒక్క చేప కూడా పడదు. యేసు ప్రభు వారిని చూసి ఎంత ప్రయాసపడుతున్నారే, రాత్రైనా పగలైనా చెమటోరుస్తున్నారే, వారి జీవితంలో ఆశీర్వాదం అన్నది వారి కన్నులు ఎదుటి కనబడట్లేదే అని గ్రహించిన దేవుడు, అద్దరిని ఉన్న ఆయన ఇద్దరికి వచ్చి వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు వలయండి, మీ జీవితంలో ఇప్పటి నుండి మీరు ఆశీర్వదించబడడం ప్రారంభిస్తారు అని దేవుని మాట చెప్పినప్పుడు, ఆ సీమోను అన్న మాట మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అంటాడు, నీ మాట చొప్పున నేను వలేస్తాను అని అన్నప్పుడు, కన్నుల ఎదుట విస్తారమైన చేపలు వారు పట్టినట్లుగా మనం అక్కడ చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు, మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు చాలా టెక్నాలజీ ఉంది, మనకు చాలా తెలివి ఉంది, మనము జ్ఞానులమే. అయినను దేవుని మాట చొప్పున, అయ్యా నీ చిత్తం, అయ్యా నీ ప్రణాళిక నా జీవితంలో జరిగించండి అన్నప్పుడు, నీ భవిష్యత్తు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు విధేయులై, దేవుని మాట మీ జీవితంలో శిరసావహించి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు ఈ యొక్క శుభకరమైన సంవత్సరాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో శుభము కలుగును గాక. అందరూ ఆమేననాలి. మన గ్రామంలో శుభము కలుగును గాక, మన యొక్క ప్రాంతాల్లో శుభము కలుగును గాక, మన రాష్ట్రంలో శుభము కలుగును గాక, మన దేశంలో శుభము కలుగును గాక.
ఈ భయాలన్నీ పోయి, ఈ భయంకరమైన పరిస్థితులన్నీ సద్దుమణిగి మనము క్షేమముగా దేవుని మాట చొప్పున విస్తారమైన ఆశీర్వాదములు పొందుదుముగాక. అది ఏంటి? మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శించాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక మాట సెలవిచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకవేళ ఎవరైనా మనుషులు మనకు మాట ఇస్తే, ఒకవేళ ఎవరైనా మనుషులు మనకు నేను నిశ్చయంగా ఇది చేస్తానని వాగ్దానం చేస్తే, కరెక్ట్ గా మీరు ఫోన్ చేసే టయానికి ఫోన్ ఎత్తరండి. కరెక్ట్ గా నాకు వాడు ఉన్నాడు కదా, వాడు సహాయం చేస్తాడు అనేటప్పటికీ ఇప్పుడే ఇచ్చేసానని చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా మీ తండ్రిని అడిగినప్పుడు అయ్యో మన పరిస్థితి అది కాదు, మనకు వద్దులే అని ఒకవేళ మీ తండ్రి చెప్పొచ్చు. అయితే మనం ఆరాధిస్తున్న తండ్రి పరలోకమందున్న తండ్రి. హల్లెలూయా. ఆయన గురించి రాయబడిన మాటల్లో యెషయా 9:6 మనం చదువుతాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, సమాధానానికి అధిపతి, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశ్చర్యకరుడు గనుక నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతమైన దేవుడు గనుక నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన ఆలోచనకర్త కనుక నీ జీవితంలో సరైన ఆలోచన నీకు చెప్తాడు. ఏదో చిన్నదే కదా అని దేవుని మాట కాదని నీవు ఒకవేళ వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఈ సంవత్సరపు మొదటి దినమున నీతో మాట్లాడుతున్నాడు. నాయనా, నీ గురించి నేను ఉద్దేశించింది శుభవార్త. నేను నీ జీవితంలో శుభం కలగ చేయాలని నేను ఇంతవరకు బ్రతికించుచూ వచ్చాను. నేను నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనంటే ఆయన మనకు తోడు. ఆయన మనకు తోడు. గడిచిన దినాలు ఎంతో భయాలతో మీరు నడిపించబడ్డారేమో, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు కూడా మీరు నడిపించబడ్డారేమో. ప్రభు మీతో మాట్లాడుతూ మీతో చెప్తున్న మాట, నిశ్చయముగా ఆయన మీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మీకు సెలవిచ్చిన శుభవార్త నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరికి శుభవార్త చెప్తాడు? ఎవరైతే భయాల మధ్యలో ఎవరు పట్టించుకోలేదని ఇబ్బందులు పడుతున్నారో వారికి శుభవార్త నెరవేర్చాడు. రెండోది, ఒక కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, 85వ సంకీర్తన 8వ చరణాన్ని మనం చూద్దాం. 85వ సంకీర్తన. రైట్ అమ్మా, మీరు చదివేది. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. అందరి మాట అనుకోండి. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కిందకి చదువుదాం. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఆయన మాటను చెవిని పెట్టినప్పుడు, ఆయన మాట వింటాను అనే తీర్మానంలోనికి నువ్వు వచ్చినప్పుడు నీతో ఆయన శుభవచనం తెలియచేస్తాడు. ఆయన చెప్తున్న మాట తన ప్రజలతో, తన భక్తులతో. వింటున్నారా? తన అంటే నీవు ఆయనకు సొంతం అవ్వాలి. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలు గడుస్తూ ఉన్నా, ఎన్ని దినాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా, ఆయనకు నువ్వు సొంతం అవ్వకోకుండా, ఆయనలోనికి నువ్వు రాకుండా, ఆయనను నీ జీవితంలోనికి అధిపతిగా నువ్వు ఆహ్వానించకుండా జీవితం ఆ విధంగానే వెళ్ళిపోతే నీ జీవితంలో శుభం ఎలా జరుగుతుంది? అనేక మంది మాటలు విని వారి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం చూడాలని ఎన్నో తహతహలాడుతూ చేస్తూ ఉంటారు. జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నారు. మీరు తన ప్రజలుగా మార్చబడాలి, తన భక్తులుగా మీరు మార్చబడాలి. అప్పుడు ఆయన మీతో శుభవచనం తెలియచేస్తాడు. మీతో ఆయన శుభవచనం తెలియచేసిన తర్వాత ఆయన అక్కడ వాడిన మాట, మరలా మీరు బుద్ధిహీనులు కాకూడదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మన జీవితంలో ఒక ఉన్నత ప్రణాళిక తెలియజేసిన తర్వాత, ఈ రోజున చూడండి, పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాల్లోనికి వెళ్ళి ఎంతో విధంగా కష్టపడుతూ వారి జీవితాన్ని ఏమైనా సరే శుభకరమైన రీతిలో నడిపించబడాలని వారు వారి బిడ్డల్ని విడిచిపెట్టి, వారి యొక్క బంధువులను విడిచిపెట్టి
విడిచిపెట్టి, వారు ఊరిని విడిచిపెట్టి బయట దేశాలు వెళ్ళి పని చేసుకుంటుంటే ఈ లాక్డౌన్ టైంలో మనం చూసాం కదండి, ఎంతో మంది ఉద్యోగాలు పోయి కనీసం తినడానికి తిండి లేకుండా, ఇంటికి వద్దామంటే ఫ్లైట్లు లేకుండా, ఎక్కడైనా తలదాచుకుందాము అని అంటే పరిస్థితులు తారుమారైపోయి ఇబ్బందులు పడి అనేక విధాలైన ఇబ్బందులు గుండా నడిపించబడిన వారిని అనేక మందిని మనం చూసాం. అనేక మంది పొట్ట చేత పట్టుకుని వలస కూలీలుగా వేరే గ్రామాలకు వెళ్ళి వారు పని చేసుకుంటూ ఉంటే, ఏమైనా సరే మేము ఇంత కష్టపడుతున్నాం కదా, తర్వాత మా యొక్క తరాలు, మా యొక్క బిడ్డలు ఈ భయంకరమైన దాసరికంలోనికి రాకూడదు అని ఆశపడి వలసపోతే ఈ కరోనా బారిన పడి ఎంతమంది కనీసం వారి శవాలు కూడా ఇంటికి రాకోకుండా ప్యాకెట్లో చుట్టి పడేసిన వారిని ఎంతమందిని చూసామండి మనం. దేవుడు అంటున్నాడు, నీవు ఆయన మాటకు, ఆయన సెలవిచ్చిన మాటకు నువ్వు విధేయుడవై ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే, ఆయన ప్రజగా నువ్వు మార్చబడితే నీతో ఆయన శుభవచనం తెలియచేస్తాడు. నీతో శుభవచనమే ఆయన తెలియచేస్తాడు కానీ శాపవచనం ఆయన తెలియచేయడు. ఇంకా యేసయ్య బిడ్డలుగా మారకుండా, యేసయ్య సెలవిచ్చిన మాటను కాదని ధిక్కరించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతకాలం పోగొట్టుకుంటారు? ఈ 2020వ సంవత్సరం ఎంతో భయంకరమైన విషాదాన్ని మన జీవితాల్లో మిగిల్చి వెళ్ళిపోయింది. అయితే ఈ సంవత్సరమైన మీ జీవితంలో శుభం కలగాలి అనంటే నీ మాట చొప్పున, నీవు సెలవిచ్చిన మాట చొప్పున నీ ప్రజలుగా నేను మార్చబడతానని ఆయనకు విధేయులై మరలా పొరపాటును కూడా మన యొక్క జ్ఞాన విషయంలో, మన యొక్క తెలివి విషయంలో దేవుణ్ణి కాదని మనము బ్రతకకుండా ఒక తీర్మానంతో ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు నిశ్చయముగా నూతనమైన ఆశీర్వాదాలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇలాంటి చెరలో ఉన్న ప్రజలను దర్శించి చూసి ఆయన శుభకరమైన వాగ్దానాన్ని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని గూర్చి పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శించాలని ఇష్టపడుతున్నాను. ఆయన దర్శనం కొరకు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది, ప్రపంచమంతా ప్రార్థిస్తుంది. అయ్యా, మేము చీకట్లో ఉన్నాం, వెలుగు చూడాలని ఆశపడుతున్నాం. అయ్యా, మరణం అనేది ప్రజలను కబలిస్తూ ఉంది, మేము జీవాన్ని చూడాలని ఇష్టపడుతున్నాం. అయ్యా, మేము భయంకరమైన పరిస్థితుల్లో నడిపించబడుతున్నాం. ఈ పాపపు బంధకాలు మాలో ఉండకూడదయ్యా. నేను ఏమైనా సరే మంచిగా బ్రతకాలి, ఈ సమాజంలో గౌరవంగా నేను ఈ సంవత్సరంలోనైనా ఒక ఉన్నతమైన మనిషి అని అనిపించుకోవాలని సమాజం ఈ రోజున ఎన్నో రకాలైన ప్రార్థనలు దేశమంతా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ప్రపంచంలోనికి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాత్రమే మార్గం, నీ జీవితంలో క్షేమకరమైన మార్గం, నీ జీవితంలో మేలు కలగజేసే మార్గం. రెండవదిగా నేనే జీవం. ఆయన మనకు జీవం. పాపం అనేది మనిషిలోనికి వచ్చి ప్రాణాన్ని తోడేసింది. ఈ రోజున అంధకారంలో సమాజం బ్రతుకుతూ ఉన్నారు. పాపం అన్నది ప్రజల్లో ఉన్న ఆ యొక్క ప్రాణాన్ని తోడేసింది. ఈ రోజున మనిషి బ్రతుకుతున్నాడు అని పేరే తప్ప మనిషిగా బ్రతకడం లేదు. సమాజంలో మానవత విలువలు తగ్గిపోయాయి. ఎక్కడ చూసినా భయంకరమైన మారణ కృత్యాలు మనం వింటున్నాం సమాజంలో. చిన్న బిడ్డలని లేదు, పెద్దలని లేదు. ఏదైతే వినకూడదు అని మనం అనుకుంటున్నామో అదే ఈ రోజున సమాజంలో మనం వింటున్నాం. ఎంత దుర్భరమైన పరిస్థితి. ఈ రోజున యేసుక్రీస్తు చెబుతున్న మాట, నేనే ఆ సత్యాన్ని. నీ జీవితంలో గనక నీవు సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా బ్రతకాలి అనంటే యేసయ్య నీ జీవితంలోనికి రావాలి. పాపం మనిషిలో ఉన్న ప్రాణాన్ని తీసేసింది. ఇప్పుడు ఎవరైనా మనిషి అంత బాగుండి గుండె కనుక కొట్టుకోవట్లేదు అనుకోండి, వెంటనే ఈ మధ్యలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుందండి? హార్ట్ తీసి హార్ట్ పెట్టేస్తున్నారు. అంత టెక్నాలజీ మనం ఈ రోజు చూస్తున్నాం సమాజంలో. అంటే ఇప్పుడు జీవోత్సవంగా పడున్న ఈ వ్యక్తి బ్రతకాలి అనంటే ఇంకొక వ్యక్తి చనిపోతే తప్ప ఈ వ్యక్తి బ్రతకడు. ఇంకో వ్యక్తి గుండె తీసి ఈ గుండె పెడితే తప్ప ఈ
ఈ వ్యక్తి బ్రతుకుడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నిన్ను బ్రతికించడానికి, నీ జీవితంలో సమాధానం ఇవ్వడానికి, నీ జీవితంలో జీవాన్ని ఇవ్వడానికి ఆయన నీ కొరకు మరణించాడు. ఈ రోజున ఎవరైనా పుట్టారు అని అంటే మనము హ్యాపీ లాంగ్ లైఫ్ అని పాడతామంటే నీవు చిరకాలము బ్రతకాలని. కానీ యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? యేసు ప్రభు ఈ సమాజంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? చచ్చిపోవడానికి వచ్చాడు. ఎవరు చేస్తారండి ఆ త్యాగం? ఈ రోజున ఆయన చచ్చిపోయి నిన్ను బ్రతికించాడు. ఆయన నీ జీవితంలో విలువనివ్వడానికి ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా మార్చబడ్డాడు. పాపం పోగొట్టడానికి పరమాత్ముడైన దేవుడు పుణ్యం గట్టుకొని ఈ లోకములోనికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి నీకు జీవం పోసాడు. నేను నిన్ను గూర్చి శుభవచనము నెరవేర్చాలని వచ్చాను. నీ జీవితంలో ఆ శుభం, ఆ యొక్క ఆశ్చర్యకరమైన జీవితం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితం చాలా విలువైంది, నీ జీవితం చాలా విలువైనదని నువ్వు గ్రహించాలి. యవన సహోదరి సహోదరుడా, ఇంకా యేసయ్య మాట కాదని, యేసయ్య మాటను ఒకవేళ నువ్వు కాదదని నా ఇష్టం అని గనక నువ్వు వెళ్తుంటే చాలా ప్రమాదం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎవరండి పాపులను చూసేది? ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పలానా తప్పు చేశారు వారితో ఎందుకు మాట్లాడుతున్నారండి? వారిని ఎందుకు రానిచ్చారండి? వారిని అసలు మాట్లాడకూడదండి, సమాజంలో వెలయ్యాలండి అంటారు సమాజం. అయితే యేసుక్రీస్తు పాపులను పలకరించి వారిని రక్షణ మార్గానికి నడిపించాలని ఇష్టపడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను, బైబిల్ కూడా చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేయనుడు ఎవడుండడు, ప్రతి ఒక్కరూ ఏదో రకమైన పాపంలో ఉన్నవారే. అయితే నీ పాపం పోవాలి అని అంటే యేసుక్రీస్తును నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించాలి. హల్లెలూయా! యేసయ్యను నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించినప్పుడు నిశ్చయముగా నీ జీవితంలో పాపం పోయి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు చేయగలుగుతావు. ఈ రోజున సమాజంలో యేసు చెబుతున్న బోధ ఏంటి? యేసు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, యేసు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, యేసు ఏదో ఒక తక్కువ కులాల దేవుడు కాదు, యేసు ఏదో ఒక ప్రాంతానికి మాత్రం చెందినవాడు కాదు. యేసు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ఎందుకు అయ్యాడు అనంటే ఆయన వచ్చి ఈ లోకములో మనిషి ఎలా బ్రతకాలో, మనిషి ఎలాగా బ్రతికితే వారికి ఆశీర్వాదమో, వారి జీవితంలో శుభమో అది తెలియజేశాడు. ఈ రోజున క్రిస్మస్ సంబరాలు ప్రపంచమంతా జరుపుకోవడానికి గల కారణం ఏంటి? కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకు చెందుంటాయి, కొన్ని పండగలు కొన్ని వర్గాలకు చెందుంటాయి, కొన్ని పండగలు కొన్ని జిల్లాలకు మాత్రమే చెందుంటాయి. అయితే ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క ఆరాధన ప్రపంచమంతా జరగడానికి గల కారణం ఏమిటి అనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టేస్తున్నామని కనబడుతాం. హల్లెలూయా! యేసయ్య నీ కొరకు వచ్చాడు. సమాజంలో ఒకవేళ విలువ తగ్గిపోయినా, సమాజంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, నీ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోలేకపోయినా ఆయన నీ కొరకు వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను గూర్చి శుభవచనం, నిన్ను గూర్చి శుభం తెలియచేయాలని ఆయన తన ప్రజలతో, తన భక్తులతో శుభవచనం తెలియచేస్తాడు. ఆ శుభవచనము వింటున్న నీ జీవితంలో మరియవలే నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగును గాక, ఆయన మాట చొప్పున నేను చేస్తానన్న ఒక నిశ్చయానికి నువ్వు వచ్చినప్పుడు నిశ్చయముగా ఇదే ఇర్మియా గ్రంథం చివరిలో చూద్దాం. చూడండి, ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నీ కట్లను తెంపెదను. మొట్టమొదటి మాట 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8వ వచనంలో 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. నేను నీ కట్లను తెంపెదను. ఏ బంధకాల్లో మీరున్నా, ఈ కట్లు నేను విడిపించుకోలేకపోతున్నానే బాధతో మీరు ఒకవేళ బ్రతుకుతూ ఉన్నా, దేవుడు మీతో చెబుతున్న శుభకరమైన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీ కట్లను
తెంపెదను అనే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ వచనంలోనికి వెళ్దాం చూడండి. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నీకు తోడుగా ఉండాలనే వాగ్దానం నీ కొరకు చేస్తున్నాడు. 17వ వచనంలో మనం చూసినప్పుడు, నేను నీకు ఆరోగ్యము కలగచేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యతో మీరు బాధపడుతున్నారేమో, ఏదైనా చెప్పుకోలేని సమస్యతో మీరు బాధపడుతున్నారేమో, ఈ ఆరోగ్యం నాకు సహకరించదు అనే బాధలో వేదనలో మీరు ఉన్నారేమో, నా బిడ్డల ఆరోగ్యం దినదినము క్షీణించిపోతుంది, నా యజమాని గారి ఆరోగ్యం దినదినము క్షీణించిపోతుంది, నా జీవితంలో ఇక ఆరోగ్యం కుదుటపడదు అని ఒకవేళ మీరు అంటున్నారేమో, యేసయ్య మీ కొరకు చెబుతున్న, సెలవిచ్చుచున్న శుభకరమైన వాగ్దానం, నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. పేజీ తిప్పి 19వ వచనంలోనికి మనం వచ్చి చూద్దాం చూడండి. 19వ వచనంలో, నేను వారిని ఘనులుగా చేసేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మన సమాజంలో ఘనమైన పొజిషన్ లోనికి దేవుడు నిశ్చయంగా ఈ సంవత్సరం నడిపించును గాక. బిగ్గరగా ఆమేన్ అని చెబుదాం. ఆమేన్. నిశ్చయముగా చిన్న బిడ్డలు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు వారు చూచుదురుగాక. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. 21వ వచనం నేను చదువుతున్నాను. నేను వానిని చేరదీసెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని కనపరుస్తాడు, ఆయన మనల్ని చేరదీస్తాడు, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మన కట్లన్నీ తెంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏ పరిస్థితుల్లో ఉండినా దేవుడు తన ప్రజలతో సెలవిస్తున్న శుభకరమైన మాట, శుభకరమైన మాట, ఆయన నీతో సెలవిస్తున్న ఆ శ్రేష్టమైన మాట, శుభవార్త ఏమిటి అనంటే, నీ జీవితంలో నీకేది కావాలో, నీకేది కావాలో నీ పరమ తండ్రి అయిన దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శుభవచనం చెప్పినప్పుడు మరియ కూడా మనలాగనే, ఇది ఎలా జరుగుతుందయ్యా, ఇది ఎలా జరుగుతుంది, నా జీవితంలో సాధ్యమా? ఒక వ్యక్తి ఎన్ని బాధలు గుండా వెళ్ళాలో అన్ని బాధలు గుండా వెళుతూ ఉండినప్పుడు, ఇది నా జీవితంలో జరుగుతుందా, నాకు సాధ్యమా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెతో చెప్తున్నమాట, దయాప్రాప్తురాల, కేవలం దేవుడు నీ మీద దయ చూపించాడు కాబట్టి నీకు జరుగుతుంది. గడిచిన దినాల్లో ఎంతో మంది చచ్చిపోయిన దేవుడు నేను బతికించాడు. ఆయన దయ, ఆయన దయ, దయాప్రాప్తురాల దయ నీకు ప్రాప్తించింది. ఇమ్మానుయేలుగా ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఆమె నమ్మిందండి. ఈ రోజున నేను బ్రతుకుతున్నది నేను తింటున్న ఆహారమే, నేను బ్రతుకుతున్నది నేను తీసుకుంటున్న జాగ్రత్తే, నేను బ్రతుకుతున్నది కేవలం నేను తీసుకుంటున్న పరిస్థితులే అని ఎవరైనా చెప్పగలరండి? ఎవరైనా చెప్పగలరా? ఈ రోజున మనము బ్రతుకుతున్నది కేవలం ఆయన దయను బట్టి. ఈ మాట ఎప్పుడైతే మరొక వినబడిందో, అమ్మా నేను నీ మీద దయ చూపిస్తున్నానమ్మా అన్నప్పుడు ఆమె అన్న మాట, నేను ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అంది. ఈరోజు నీ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా దేవుని మాట వినాలి, దేవుని మాట చొప్పున నేను చేయాలని అని కనుక మీరు నిశ్చయించుకుంటే, ఈ 2021వ సంవత్సరం శుభకరమైన సంవత్సరముగా, ఆశీర్వాదాలు కుమ్మరించబడే సంవత్సరముగా, భయాలు పోయి మన జీవితంలో ఆనందం కలిగే సంవత్సరంగా దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ పరిస్థితులను బట్టి మీరు చూడొచ్చు, ఇదిగో మన కరోనా అయిపోయిందంటే ఇప్పుడు స్ట్రెయిన్ అంట, స్ట్రెయిన్ తర్వాత స్ట్రెయిన్ వాళ్ళు అమ్మమ్మ రావచ్చు, మనకేమో భయం కాదు. వింటున్నారు నేను చెప్పే మాట? మీరు ఆయన ప్రజలుగా మార్చబడితే, ఆయన అంటున్నాడు, నేను తెంపుతా కట్లన్నీ, కరోనా కాదు ఏదొచ్చినా నేను స్వస్థపరుస్తా. ఈ రోజున మీ ఎదుట నిలబడి ఈ రోజున ఇంత ఘనమైన రీతిలో వాక్య పరిచయం చేస్తున్న నేను, గడిచిన సెప్టెంబర్ నెలలో నేను కూడా ఒకప్పుడు కరోనా పేషెంట్నే, నేను అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నడిపించబడ్డ వ్యక్తినే. దేవుడు చెప్తున్న వాగ్దానం, నేను నీ గురించి నిశ్చయించింది శుభమే తప్ప అశుభం కాదు. నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. నా జీవితంలో శుభం కలగ చేసిన దేవుడు మీ జీవితంలో శుభం కలగ చేస్తాడు. ఈ 2021వ సంవత్సరంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానానికి రండి. అయ్యా నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను చేస్తాననే తీర్మానానికి మీరు రాగలిగితే, నిశ్చయముగా తన ప్రజలుగా మార్చబడిన వారి జీవితాల్లో ఆయన శుభవచనం తెలియజేస్తాడు. నిశ్చయముగా ఆ శుభం మన జీవితాల్లో నిలిచి ఉంటది. ఆయన మనకు సమస్తాన్ని దయచేస్తాడు. అటువంటి ఉన్నతమైన కృపలో దేవుడు మనందరినీ నడిపించును గాక.
అందరూ కూడా ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూయండి. మీ జీవితంలో ఒక తీర్మానానికి రండి. ఎంతకాలం దేవుని మాట కాదని మీరు తిరుగుతారు? ఎంతకాలం దేవుని మాట కాదని మీరు ప్రవర్తిస్తారు? గడిచిన దినాలు మనం చూసాం, ఎంతో భయంకరమైన పరిస్థితులు. దేవుడు చెప్తున్నాడు, కేవలము దయ నీ మీద ఉండుట చేత ఇది నీకు జరుగుతుంది. దేవుని దయ నీ మీద ఉండుట చేత నీకు ఇది ప్రాప్తిస్తుంది అని మరియతో దేవుడు చెప్పాడు. నీవు కూడా ఒక తీర్మానంతో, అయ్యా నీ మాట వింటాను, నీకు లోబడతానని ఒక తీర్మానంతోనికి రావాలి. ఒక్క నిమిషం ముగించిపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానంతో దేవుని సన్నిధికి చివరి క్షణంలో మేము ఉన్నాం. ఎవరు కూడా దేవుడు ఈ కాలాన్ని చూడలేకపోయారు. ఈ సంవత్సరం చూడాలని, ఆనందంతో కుటుంబంతో గడపాలని అనేక మంది ఆశలు పెడుతున్నారు. సహితం ఈ రోజు మన మధ్యన లేరు. దేవుడు మనల్ని బ్రతికించడానికి గల కారణం దేవుని దయ ప్రార్థించుట చేతనే. అందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కులు ప్రేమించిన మా తండ్రి, ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. అయ్యా, నీవు మా కొరకు నిశ్చయించినది, నాయనా ఉద్దేశించినది క్షేమకరమైన, అయ్యా నిరీక్షణ కలిగించే నీ శుభకరమైన మాట మా జీవితంలో శుభం కలగ చేయాలని, అయ్యా ఈ మాటలు వింటున్న ప్రియులైన వారందరినీ కూడా మీరు దీవించండి. వారి జీవితంలో శుభము కలుగును గాక, వారి కుటుంబంలో శుభము కలుగును గాక, ఈ ప్రాంతానికి శుభము కలుగును గాక. నిశ్చయముగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో శుభము కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని మీరే జరిగించండి నాయన. నీ మాట చొప్పున చేయడానికి వారికి ఒక తీర్మానాన్ని మీరు అనుగ్రహించండి. ఈ సంవత్సరం శుభకరమైన సంవత్సరముగా మీరు దర్శించే సమయానికి వారి జీవితంలో అయ్యా నీ యొక్క దర్శనము చేత వారు నింపబడి